తమ్ముడు పేరు సాయిరామ్ సార్. ఇక్కడ మీకు సమస్యలు ఏంటి తమ్ముడు? అదే సార్, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అసలుకి పోయేదానికి రోడ్లు లేవు. చాలాసార్లు అడిగాం కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. చాలాసార్లు చెప్పడం కానీ వాళ్ళని స్పందించలేదు. అదే వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఈ విధంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అదే మీరైనా మీ పత్రిక వాళ్ళైనా మీ సమస్యని ఒక ఛాలెంజ్గా తీసుకొని చిన్నపిల్లలు అందరూ మీరు పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇది సమస్య పరిష్కరించాలని మేము మిమ్మల్ని కోరడం అయింది సార్. ఇక్కడ మెయిన్ సమస్యలు ఉన్నాయి లోపల. అది రోడ్డే సార్ మెయిన్. కరెంట్ అయ్యి కష్టాలు. కరెంట్ అన్ని బాగానే ఉన్నాయి. మెయిన్ రోడ్డు ఫస్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి రోడ్డే సార్. అంటే చిన్నపిల్లకాయలు స్కూల్కి వెళ్ళడానికైనా ప్రతి ఒక్కదానికి ఈ రోడ్డువే. కానీ వర్షం వచ్చినప్పుడు ఇంక స్కూల్కి కూడా వెళ్ళలేరు వాళ్ళు. వేరే దారి కూడా లేదు. ఇదే సార్ మెయిన్ రోడ్. ఇదే అధ్వానంగా ఉండబట్టి ఇంక వర్షాలు వచ్చిన పిల్లకాయలు కానీ ఇంకా ఇంతకుముందు అంటే పాలు కూడా ఆడ పోస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆటోలు పోవాలన్నా కొన్ని ఒక నెల తరబడి ఇట్లా చేరడం వల్ల పాములు కూడా ఎక్కువైపోయాయి. నేను కూడా డస్ట్ ఏదో ఇస్తాను అంటున్నారండి అమ్మ వాళ్ళ దాకా. అంటే ఇప్పుడు అమ్మాయి ఆక్రమించుకున్న చిన్న మనం జీడం ఎందుకు మనం తాకలేదాం జోలికి పోవాలి. అప్పుడు ఇల్లు లేఅవుట్ వేసినప్పుడు ఇటు స్ట్రైట్ గా ఇచ్చారు దారి. ఇది కూడా కొనింది ఈ రోడ్డు కూడా. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇటు స్ట్రైట్ గా ఇటు పార్ట్నర్స్ వేసారు. పోయినాయి అనుకుంటా అన్ని. ఇదైతే మాత్రం కృష్ణారెడ్డి అని మాట చెప్పాడు. మాట చెప్పిన ప్రకారం వీళ్ళకి రోడ్డు ఇచ్చేసాడు అంతే కదా. రోడ్డు చేయించాడు. ఆ రోజు మీరు అందరూ పోయి అడిగారంట బుడంగల్ కాలనీ వాళ్ళు. మాట చెప్పే ఇస్తానన్నా కూడా చెప్తా ఉన్నారన్న. ఇప్పుడు ఒకటి కట్టుకున్నారు, చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్కి పోవాలి, ఎక్కడికే వసతులు లేవు, వ్యాన్లు రావట్లేదు, ఆటోలు రావట్లేదు. వాడు ఎటు చేరి ఏం చేయాలి? గబానోడు హాస్పిటల్కి పోవాలన్నా కూడా దిక్కు దశలేదు. నేను నుంచి బండి ఉంటే తప్పనిచ్చి పద్మావతి. ఇక్కడ మీకు సమస్యలు ఏమున్నాయి సార్? మేము పొద్దుటే గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేకున్నాము. పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చుకోవాలన్నా చీకటి అయిపోయింది, రాలేకున్నారు. కానీ మేము ఆడవాళ్ళం బయటకు పోవాలంటే మాకు భయం వేస్తుంది. మాకు చీకటి అయిపోయింది, బజార్ లైట్లు లేవు, రోడ్లు లేవు. మాకైతే ప్రాబ్లం సార్. నీళ్ళు గడి చేస్తున్నామా? నీళ్ళు అవతల బోర్ వేసుకుని ఉంటే వాళ్ళ ఇంట్లో 200, 300 అటు నెలకు తీసుకుంటున్నాం సార్. మేము మామూలు ఇంకా మున్సిపాలిటీ నీళ్ళు అటువంటి ఎవరు వదలమ్మా మాకు రావట్లేదు సార్. అన్నీ ఉన్నాయి కదా. 6 దాటితే అసలు సాయంత్రం చంద్రశేఖరారెడ్డి తీసుకొచ్చి అడుగులో దోసినారు కానీ మా మొక్కలు ఏమీ లేకపోయి మేము ఏది పోలేకపోయి ఇబ్బంది పడుతుంటుంది. ఇంతలో పురుగులు వస్తాయి. నా పేరు బ్రహ్మయ్య. మేము వెంగళనగర్లో బ్రాహ్మణ వీధిలో ఉంటున్నాం. మేము గత 33 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మేము నివసిస్తున్నాము. మేమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న 33 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. ఈరోజు డబ్బుకి అవసరపోయి వేరే వాళ్ళ ఫ్లాట్ అమ్మితే వాళ్ళు ఈరోజు దుబాయ్ పోయి అక్కడ డబ్బులు తెచ్చుకొని మేము ఇక్కడ మసీదు కడతాము, మీ చేత అయితే చేసుకొని చెప్పి బెదిరిస్తున్నారు. మొదట జరిగింది ఏంటంటే ఫస్ట్ మేము పిల్లకాయలకి క్లాసులు చెప్పుకొని చదువు చెప్పుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు బేసమాట వేసిన కంచి కూడా చుట్టుపక్కల ప్రజలందరినీ మభ్యపెట్టి ఈరోజు రాను రోజు జరిగే కొద్ది కట్టుబడి జరిగే కొద్ది పెరిగే కొద్ది ఈరోజు మేము మసీదు కడతాము,
మీ చేత అయితే మీరు చేసుకోమని చెప్పి వాళ్ళు మమ్మల్ని బెదిరడం జరుగుతూ ఉంది. అదేమనంటే మసీదు కట్టడం తగిలితే అది మీకు మంచిది కాదు, మంచి పద్ధతి కాదని వాళ్ళు మాట్లాడటం అదే పద్ధతి కూడా కాదు. ఎందుకంటే డెవలప్ కాకముందనంటే కట్టుకున్నారు, అది బాగానే ఉంది. ఈరోజు డెవలప్ అయిన తర్వాత కూడా ఇళ్ల మధ్యలో మసీదు కట్టి వాళ్ళు రోజుకి 5 పూట్ల నమాజ్ చేయడం అనేది కూడా వాళ్ళు పెద్ద పెద్ద మైకులు పెట్టి అరుస్తారు. కానీ మేము ఏ దేవుడికి కూడా వ్యతిరేకం కాదు, పార్టీలకు కూడా మేము అతీతమే. కానీ మేము అడుగుతున్నామంటే మదర్సా అయితే మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు కాబట్టి మదర్సా వరకు కట్టుకొని అక్కడ మసీదును కూడా కట్టకుండా మాకు సహాయం చేసి కోరుతున్నాం. రేపు సాయంకాలం అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. సాయంకాలం సంగతి అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. ఈ రాష్ట్రంలో కాపు కులాన్ని ఏకం చేయాలని వివిధ ప్రాంతాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, పెరిక పేర్లతోటి పిలుస్తున్న ఈ కులాలన్నింటినీ కూడా, ఈ ఉపకులాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కాపునాడు పేరుతో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాపునాడు స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు చాలా కాలం పాటు రాష్ట్ర కాపునాడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి కాపుల ఐక్యత కోసం పనిచేసినటువంటి కాపు నాయకుడు, రాష్ట్ర పెదకాపు మిర్యాల వెంకట్రావు గారు నిన్న మధ్యాహ్నం అస్వస్థతగా ఉండి మరణించడం జరిగింది. ఆయన మరణం కాపు కులాలందరికీ కూడా తీరం లోటు. ఆయన మరణానికి మేమందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర పూర్తయిన తర్వాత, ఈరోజు సాయంత్రం 4 గంటలకి అంతిమయాత్ర పూర్తయిన తర్వాత రేపు అనగా మంగళవారం సాయంత్రం 4 గంటలకి కావలి కారునేషన్ రీడింగ్ రూమ్లో సంతాప సభ జరిగే విధంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ సంతాప సభకి అందరూ హాజరు కావాలని అందరినీ కోరుతున్నాం. వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మిర్యాల వెంకట్రావు గారు నిన్నటి దినం దివంగతులయ్యారు. కాపు జాతిని రకరకాలుగా పిలువబడే రాష్ట్రంలో ఉండడం సమైక్యంగా ఏర్పరిచి వారి అభివృద్ధి కోసం కాపుల్ని ముందుకు తీసుకోవాలా, బీసీలో చేర్చాలనే పోరాటంలో ముందుండి అందరినీ ముందుకు తీసుకున్నటువంటి గొప్ప మహోన్నతమైన మా జాతికి మంచి పెట్టినటువంటి గొప్ప ఆశయాలు ఉన్నటువంటి మన మిర్యాల వెంకట్రావు గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారు ఎన్నో జాతికి సహాయపడే కార్యక్రమాలని సాధించాలని ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపారు. వారి ఆత్మశాంతి కలగాలంటే వారి ఆశయాలను మనం కొనసాగించి కాపు జాతిని బీసీలుగా ప్రకటించిన నాడే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని మన కాపు జాతి అంతా కూడా ఐక్యమై వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా బిజీ బిజీగా మాట్లాడుతుంటే నేర్చుకు చెప్పి ఏంటోనని
దాని నుంచి ఆ రూట్ కూడా అడిగే అవసరం నేరుగా కాలనీ కాడికి కింది కాలనీ. టౌన్లో ఏంటంటే ఇంకా దీన్ని సపరేట్ చేయలేదు. అంటే ఒక్కొక్కరు చైర్ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఏదో సపరేట్ చేస్తారంట వీటిని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ పేరు చెప్పి చెప్పండి. మీ పేరు ఏమి? బద్వేల చంద్రశేఖరారెడ్డి. ఇక్కడ సమస్యలు చెప్పండి. కాలనీ ఇచ్చారు. 23వ వార్డులో ఉన్నాం మేము. 23వ వార్డులో ఇచ్చారే కానీ ఇంతవరకు దారులు లేవు, కరెంటు లేదు, పోవడానికి చీకటి, ఇండ్లు పూర్తి కాలేదు, కొన్ని చేయని కొన్ని కాలేదు. ఉన్న ఇళ్లలో దొంగలు దూరబడి జరగడం చేయడము, రాత్రిపూట భయభక్తులుగా ఉన్నాం మేము. రాత్రి కరెంటు కూడా సక్రమంగా ఒకరోజు ఇస్తే ఒకరోజు ఇవ్వడం లేదు. నీళ్ళ చాలా ఇబ్బందిగా ఉంది. పోవడానికి కావాలి టౌన్లోకి పోవాలంటే గవర్నమెంట్ రోడ్లు లేదు, ప్రైవేట్ రోడ్లు ఉన్నాయి. ప్రైవేట్ రోడ్లలో సక్రమంగా పోయడం లేదు. రోడ్డు వేసినా కానీ గుంతలమయమైపోయి ఎక్కడ పెట్టినా కానీ బండ్లు దిగబడిపోవడము, మనుషులు పోయిన పడడము, జారడము సమస్యగా ఉంది. వర్షం పడితే బయటికి పోవడానికి లేదు. ఇక్కడ అన్ని విధాలుగా చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పండి. నా పేరు అంకపనాయుడు. 23వ వార్డులో ఉంటున్నాము. ఇక్కడ ఇచ్చి కనీసం ఇల్లు ఇచ్చి అయితే 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళని కొందరు కట్టుకున్నారు, కొందరు అయితే కట్టుకోలేదు. కట్టుకునే వాళ్ళకి కరెంట్ అయితే ఉంది కానీ ఈ బజార్ లైట్లు అయితే లేవు అసలు. వర్షం పడితే పోయేవాళ్ళు లేదు. సాయంత్రం 6 దాటితే గొబ్బగేమి చీకటి. గబాన్ ఎవరైనా హాస్పిటల్కి ఏదైనా పోవాలన్నా కూడా ఆటో వసతి లేదు. స్కూల్ పిల్లలకి వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆటోలు రావట్లేదు. ఏదైనా ఆటో మాట్లాడినా 200 అడుగుతున్నాడు ఆ రోడ్లోంచి ఇక్కడికి రావడానికి. అయినా కూడా రావట్లేదు. 6 దాటితే అసలు రావట్లేదు. పగలు ఎవరన్నా వస్తున్నారు. ఏదన్నా గవర్నమెంట్ కనీసం సిమెంట్ రోడ్లో గ్రావెల్ రోడ్లన్నా వేసి ఈ బజార్ లైట్లు ఏదన్నా వేసి ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాను. ముసూరు కాలనీ కింద వస్తుంది. రాలేదులే. ఇది వేస్తున్నారు కదా మధ్యలో. వేస్తున్నారు ఆయన వేసుకున్నాడు. ఆయన ఇంటి ఎదురైనా ఇక ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఇది బజారు. ఆ బజారు పోయి బజారు